వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ చూద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి ఛానల్కి అయితే. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చే వరకు వెంకటేష్ వచ్చేసి సిఏ ఉంటాడు, డిసిపి ఇంతకుముందు ప్రీవియస్. అయితే ఇక్కడ ఫస్ట్ హీరోయిన్ వచ్చే వరకు మీనాక్షి వచ్చేసి తను కూడా పోలీస్ ఆఫీసర్. రెండు మెయిన్ క్యారెక్టర్స్. ప్లస్ ఇక్కడ కౌశల్య వచ్చే వరకు తన వెంకటేష్ వైఫ్ క్యారెక్టర్. టోటల్ దీనిలో సాంగ్స్ అయితే బాగుంటాయి. ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు సాంగ్ బాగుంటుంది. గోదావరి గట్టు సాంగ్స్ ఇంకా చాలా ఉంటాయి. లాస్ట్ సాంగ్ కూడా బాగుంటుంది, గొబ్బియల్లో సాంగ్. ప్లస్ ఇక్కడ యాక్షన్ బాగుంటుంది, వెంకటేష్ యాక్షన్ ప్లస్ మీనాక్షి ఎస్ఐ యాక్షన్ కూడా బాగుంటుంది. కామెడీ ఎంటర్టైనర్, కామెడీ చాలా ఉంటుంది. కామెడీ ఎంటర్టైనర్. ఇప్పుడు ఇంకా స్టోరీ విషయానికి వచ్చే వరకు వెంకటేష్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్. స్టార్టింగ్ హీరోయిన్ వచ్చేసి వాళ్ళు పోలీస్ ఆఫీసరే. అయితే వీళ్ళకి ఒక పెద్ద టాస్క్ వస్తుంది. టాస్క్ అందులో సేమ్ ఇన్వాల్వ్మెంట్. ఒక నక్సలైట్ని అని చెప్పి టాస్క్ ఉంటుంది. దానికోసం వెంకటేష్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా హీరోయిన్ వెంకటేష్ని తీసుకురావడం అలా ఉంటుంది. టోటల్ కామెడీ ఉంటుంది, ఎంటర్టైనర్ మూవీ, కామెడీ ఎంటర్టైనర్. సాంగ్స్ లాస్ట్ సంక్రాంతి సాంగ్ బాగుంటుంది, గొబ్బియల్లో సంక్రాంతికి వస్తున్నామని ఒక టైటిల్ ఒక దగ్గర ఉంటుంది. అంటే అది ఆ మూవీ తగ్గట్టు ఆ సంక్రాంతికి వస్తున్నాము ఎందుకు వచ్చింది అది మూవీలో చూడండి. అంటే నక్సలైట్స్ని తీసుకొచ్చి ఆ రోజు నక్సలైట్ని తీసుకొస్తామని చెప్పి ఒక C1 నక్సలైట్ కిడ్నాప్ చేసాడు, అలా ఉంటుంది. టోటల్ మూవీ వచ్చేసి బాగుంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 4/5 ఇవ్వచ్చు. రేటింగ్స్ 4/5. ఇక్కడ లాస్ట్కు నక్సలైట్ని తీసుకెళ్ళడం ప్లస్ అక్కడ కిడ్నాపర్ని తీసుకురావడం, అది ఎంగేజింగ్గా ఉంటుంది. కామెడీ బాగుంటుంది, కామెడీ బాగా పండించారు. డైరెక్షన్ ఇంతకుముందు మూవీస్ లాగా సర్లేరు నీకు ఎవరు వాటిలాగానే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. డైరెక్షన్ అయితే బాగా చేశాడు. అప్పుడే డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్లే అంతా బాగుంది.